ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు. ఈ ఉదయకాలమున మరోసారి మనము దేవుని సన్నిధిలో చేరి ఆయన వాక్యాన్ని ధ్యానించే అవకాశాన్ని దేవుడు మనకి అనుగ్రహించినందులకు నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ మనం పాడిన పాట మనకి తెలియజేస్తున్న విషయం ఏంటంటే, ఆయన సెలవిస్తే ఏమేం జరుగుతాయండి? శూన్యము సృష్టిగా మారిపోతుంది, మధురంగా మారిపోతుంది, దురాత్మలు పారిపోతాయి, దరిద్రము తొలగిపోతుంది, హృదయాలు మారాలి కదా. ఈ రోజున అలాంటి కార్యం జరగాలని మన యొక్క జీవితంలో దేవుని మాటను బట్టి సమస్తము సరిచేయబడాలని ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలని నేను కోరుతూ ఉన్నాను. గతంలో మనం కుటుంబాలకు సంబంధించిన విషయాలు నేర్చుకోవటానికి మన ధ్యానాలు ప్రారంభించాం. మధ్యలో కొన్ని ఆదివారాలు మనం ఆ టాపిక్ని కంటిన్యూ చేయలేకపోయాం. అయినప్పటికీ కూడా దీనికి సంబంధించినటువంటి విషయాలను మనం అవకాశం ఉన్న ప్రతిసారి తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. గతంలో మనం వివాహ బంధం ఎంత పవిత్రమైనదో, ఎంత పటిష్టమైనదో, అది విడదీయరాని బంధంగా ఎలా ఉందో, ఈ వివాహములో పురుషుని యొక్క పాత్ర ఏంటి, బాధ్యత ఏంటి, అలానే స్త్రీ యొక్క పాత్ర ఏంటి, బాధ్యత ఏంటి అనే విషయాలను మనం ఇంతవరకు కూడా తెలుసుకోవటానికి ప్రయత్నం చేశాం. మనకున్న సమయాన్ని బట్టి మనం చాలా తక్కువగానే ధ్యానం చేస్తూ ఉన్నాం. కానీ మీకు ఆసక్తి ఉంటే దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఇంకా అనేకమైనటువంటి సంగతులు నేర్చుకునేటువంటి కృప దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం ఆదివారం పూట చేసేటువంటి ధ్యానాలు ఒక పరిచయం లాంటి ధ్యానాలు. వాటిని మనం హృదయంలో పెట్టుకొని దేవుని యొక్క వాక్యాన్ని ఇంకా ధ్యానం చేస్తే దేవుడు అనేకమైన లోతైన సంగతులు మనకి తెలియజేస్తాడు. ఈ రోజున మరి యొక్క అంశాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. వివాహ బంధంలో సంభాషణ అనేది ఎంత ప్రాముఖ్యమైనది అనే సంగతిని గురించి ఆలోచన చేద్దాం. సంభాషణ లేక భావ వ్యక్తీకరణ లేక భావ ప్రసారం లేక సమాచార మార్పిడి, ఒకరి విషయాలు ఒకరు తెలుసుకోవటానికి. సో ఈ విషయాన్ని సంభాషణ, వివాహ బంధంలో సంభాషణ అనేటువంటి విషయాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. భార్యాభర్తలు మాట్లాడుకుంటారు. అలాగనే కొన్నిసార్లు కొంచెం మృదువుగా మాట్లాడతారు, గట్టిగా కూడా మాట్లాడతారు. కొన్నిసార్లు ఛాలెంజింగ్గా కూడా మాట్లాడుతూ ఉంటారు. ఈ మాటల యొక్క ఒరవడి రకరకాలుగా ఉంటుంది. బట్ ప్రతి మాట యొక్క ప్రభావము మన జీవితంలోనూ, మన బంధం మీద, మన యొక్క ఆలోచనల మీద చాలా ప్రభావితం అవుతూ ఉందన్న విషయం మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క వాక్యంలో, సామెతల గ్రంథంలో మనం చదువుకున్నట్టు ఒక మంచి మాట అక్కడ మనం చూస్తాం. సామెతల గ్రంథంలో 18వ అధ్యాయంలో చదవనటువంటి వాక్యంలో నుండి 20వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం.
నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును. ఈరోజు బహుశా ఈ పాటల సంఖ్యలు వాట్సాప్లో పోస్ట్ చేసినప్పుడు అందులో యూజువల్గా ఆ రోజు మనం ధ్యానం చేసేటువంటి వాక్యం యొక్క అంశాన్ని కూడా నేను పెడుతూ ఉన్నాను. ఈరోజు అంశాన్ని మీరు గమనించే ఉంటారు. ఏంటంటే అది పెదవుల ఆదాయం. ఆదాయం అంటే తెలుసు కదా. ఆదాయం అంటే ఏమండి? రాబడి మన సంపాదన, మనకు వచ్చేది మన రాబడి, మన యొక్క సంపాదన, మనం కూర్చుకునేది, మనం సొమ్ము చేసుకునేది. ఈ ఆదాయం డబ్బుకు సంబంధించినటువంటిది కాదు, నీ పెదవులకు సంబంధించినది. నీ పెదవుల ద్వారా నువ్వు సంపాదించుకునే ఆదాయాన్ని గురించి మాట్లాడుతూ ఉంది. పెదవుల ఆదాయం. దానికి ముందు మాట ఇంకొంచెం స్పష్టంగా ఉంది. నోటి ఫలము. నోటి ఫలము. నీ నోరు ఫలమిస్తుంది. నీ నోరు ఫలమిస్తుంది. నీ నోటి యొక్క ఫలితం, లేక నీ నోటి ద్వారా నువ్వు విత్తేటువంటి మాటలు ఫలించేటువంటి పండు. నీ మాటల యొక్క ఫలితం గురించి మాట్లాడుతూ ఉంది. ఈ ఆదాయాన్ని గురించి చాలాసార్లు మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. కానీ ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా దేవుని యొక్క గ్రంథం చెబుతూ ఉంది. యాకోబు అయితే తన పత్రికలో చాలాసార్లు ఈ మాటలను గురించి మాట్లాడాడు. మాటలు ఎలా ఉండాలి అని చెబుతూ నాలుకను గురించి మాట్లాడాడు. నోటికి కళ్ళెం పెట్టుకోవటం గురించి మాట్లాడాడు. నాలుక అవయవాలన్నింటిలో చాలా చిన్నది అయినప్పటికీ అడవి అంతటినీ తగలబెట్టగలిగినటువంటి అగ్నిని రగిలించగలిగేది అని కూడా మాట్లాడాడు. కాబట్టి నోటి ఫలము చాలా గొప్పది. దాని యొక్క ప్రభావం యొక్క తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. అది కేవలం నెగిటివ్ సైడే కాదు, పాజిటివ్ సైడ్ కూడా మనం చూడొచ్చు. నీ మాట మంచిదైతే నువ్వు మంచి ఫలాన్ని అనుభవిస్తావు. నీ మాట చెడ్డదైతే దాని యొక్క ఫలాన్ని అనుభవిస్తాం. అలాగనే మన పెదవులతో మనం దేనిని విత్తుతామో ఆ పంటని తిరిగి కోస్తాం. కాబట్టి ఈ రోజున మన పెదవుల యొక్క ఆదాయం మనం సరిచూసుకోవాల్సిన అవసరత ఉంది. యేసుక్రీస్తు కూడా మాట్లాడుతూ మత్తయి సువార్త 12వ అధ్యాయంలో చాలా చక్కగా కొన్ని విషయాలు చెప్పాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం, దానిని కూడా మనం ఈ రోజున 2వ వాక్య భాగంగా చదువుకున్నాం. అందులో ఉన్నటువంటి సంగతిని కూడా మనం గమనిస్తే అద్భుతంగా ఉంటుంది. మనుష్యుడు మాట్లాడే ప్రతి మాటను గురించి లెక్క చెప్పాలి అని యేసుక్రీస్తు చెప్పాడు. చూడండి 36వ వచనంలో, నేను మీతో చెప్పునదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి యుండును. నీ మాటలను బట్టి నీతిమంతుడివని తీర్పు నందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నందుదువు అనేటువంటి సంగతి. నీ మాటను బట్టే నీవెవరివో చెప్పుద్దంట. నీ మాట నీ అసలు స్వరూపాన్ని ప్రజలకు చూపిస్తుంది. నీ మాట నీవెవరివో
దానిని ప్రత్యక్షపరుస్తుంది. అందుకనే మాట చాలా జాగ్రత్తగా బయటకు రావాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఈ సందర్భంలో మనం ఆలోచన చేస్తే దేవుడు ఈ మాటలను చాలా తీవ్రంగా పట్టించుకునేవాడని మనకు అర్థమవుతూ ఉంది. మోషేని గురించి మాట్లాడినప్పుడు 106వ కీర్తనలో 32, 33 వచనాలు మనం గమనిస్తే, ఐగుప్తులో నుండి అనేకమైన అద్భుతాలు దేవుడు జరిగించటం ద్వారా అనేక లక్షల మంది ఇశ్రాయేలీయులను బానిసత్వంలో నుండి విడిపించి అరణ్యయాత్ర యావత్తు కూడా నడిపించి కనాను దేశం అల్లంత దూరంలో ఉందనగా చూచి అందులోనికి చేరలేకపోయినటువంటి వాడు మోషే. ఎందుకు అంటే కారణం, మోషే తన పెదవులతో కాని మాట పలికినందు చేత, అంతే. పెద్ద కారణం కాదు. మోషే వ్యభిచారం గురించి ఆక్షేపించబడలేదు. మోషే మోసం చేయటం గురించి ఆక్షేపించబడలేదు. మోషే దేవుని సన్నిధిని జరగవలసినటువంటి క్రమమును గురించి ఆక్షేపించబడలేదు. జస్ట్ ఒక మాట, కాని మాట, తన పెదవులతో ఒక కాని మాట పలికినందు చేత మోషే కనాను దేశంలోనికి ప్రవేశించలేకపోయాడు. కాబట్టి దేవుని ప్రజలు మాట్లాడేటువంటి ప్రతి మాట దేవుడు నోట్ చేస్తాడు. మనము మాట్లాడే ప్రతి మాట దేవుడు చూస్తాడు, వింటాడు. అందుకే మలాకీ గ్రంథంలో చాలా క్లియర్గా చెప్తాడు, యెహోవా యందు భయభక్తులు గలవారు మాటలాడుకొనుచు ఉండగా ఆయన చెవియొగ్గి ఆలకించెను. ఏం మాట్లాడుతున్నావు? సో సంభాషణ అనేది అన్ని రంగాలలో చాలా ప్రాముఖ్యమైంది. ఏ రంగం తీసుకున్నా అన్ని రంగాల్లోనూ అది చాలా ప్రాముఖ్యమైంది. అయితే వివాహ బంధంలో అది ఇంకా ప్రాముఖ్యమైంది. అందుచేత ఈ విషయాన్ని మనం తెలుసుకోవలసిన అవసరత ఎంతైనా ఉంది. మాటలు మాట్లాడే విధానం మీకు నేర్పించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనలో చాలామంది చక్కగా మాట్లాడగలిగిన వారు ఉన్నారు. వీఆర్ సక్సెస్ఫుల్ స్పీకర్స్ ఆన్ స్టేజ్ బిఫోర్ ద మైక్. వేదిక మీదకి మనల్ని పిలిస్తే మనము చాలా అద్భుతంగా మాట్లాడగలిగిన శక్తి కలిగినటువంటి వారం. మైక్ మన చేతికి అందించబడితే ఇక ప్రజలను ఆకట్టుకుని చక్కగా మాట్లాడగలిగేటువంటి కళ మనకుంది. కానీ అదే వ్యక్తి ఇంటిలోనికి వెళ్ళినప్పుడు తన యొక్క జీవిత భాగస్వామితో మాట్లాడే విషయంలో ఫెయిల్ అవుతూ ఉంటాడు. అక్కడ మనకి చేత కాదు. మనలో చాలామందికి ఈ విషయం చేత కాదు, ఇంక్లూడింగ్ మీ. మనలో చాలామందికి మన జీవిత భాగస్వామితో ఎలా మాట్లాడాలి అనేటువంటి విషయంలో మనం ఫెయిల్ అవుతూ ఉంటాం, విఫలమైపోతూ ఉంటాం. కాబట్టి ఈ విషయం గురించి ఈ రోజున నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మన మధ్య పబ్లిక్ స్పీకింగ్ ట్రైనర్ ఉన్నారు, రేవంత్. చక్కగా ఆయన ఎలా మాట్లాడాలి, ఎలా స్టేజ్ మీద నిలబడాలి, ఎలా ప్రజలను అడ్రస్ చేయాలి, ఎటువంటి మాటలు వినియోగించాలి, ఇవన్నీ వారు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ఆయనకి నిత్య కృత్యం అది. అలాంటి వారు మీలో చాలామంది ఉన్నారు, చక్కగా మాట్లాడగలిగినటువంటి వారు. మరి మీ ఎదుట నిలబడి ఈ విషయాలు చెప్పటం ఒక విధంగా నాకు కొంచెం కష్టమే కానీ, బట్ ఈ విషయం తెలుసుకోవటం
మనకందరికీ అవసరమైనటువంటి విషయంగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. యూజువల్గా సంభాషణ మనం 4 రకాలుగా చేస్తాం. ఒక సంభాషణ మన సంభాషణ అనే మాట తెలుగులో కేవలం మాట్లాడటం గురించే ఎక్కువగా వినియోగిస్తాం. బట్ ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ అనే మాట ఉంది. అంటే ప్రసారం, ఒకరి నుంచి ఒకరికి సమాచారాన్ని అందించటం, కమ్యూనికేషన్. సో ఈ సంభాషణ అనే ఈ మాట గురించి మనం ఆలోచన చేస్తే 4 రకాలుగా చేస్తాం. ఒకటి, మన మాటల ద్వారా, మాట్లాడటం ద్వారా ప్రజలకు విషయాలను తెలియజేస్తాం. రెండవది, మాట్లాడకుండానే మన హావభావాల ద్వారా మనము విషయాలను కమ్యూనికేట్ చేస్తాం. మనం మాట్లాడేటువంటి మాటకి మన బాడీలో మనం ఎక్స్ప్రెస్ చేసేటువంటి భావాలకి, కదలికలకి చాలా సంబంధం ఉంటుంది. సో మనం ఎలా మాట్లాడుతూ ఉంటామో దాని వెనుక ఉండేటువంటి ప్రతి భావం మన యొక్క ముఖంలో కనపడుతూ ఉంటుంది. మనం ఒకవేళ ఏ మాటనైనా కోపంగా మాట్లాడితే అది మన ముఖంలో కనపడుతుంది. అలాగనే నెమ్మదిగా మాట్లాడితే అది మన ముఖంలో కనపడుతుంది. అబద్ధం మాట్లాడితే అది మన ముఖంలో కనపడుతుంది, మన కవలికల్లో కనపడుతుంది. సో కాబట్టి నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అంటారు దీన్ని. అంటే మాటలాడకుండానే మన హావభావాల ద్వారా మనము కొన్ని విషయాలను వ్యక్తం చేస్తాం ఇతరులకి. ఇది రెండవ విధానం. మూడవ విధానం ఏంటంటే వ్రాయడం ద్వారా, లేక మనకి ఇప్పుడు రాయడాలు చాలా తక్కువ, టెక్స్ట్ మెసేజెస్ ద్వారా, వాట్సాప్ల ద్వారా, ఏమండి, ఈమెయిల్స్ ద్వారా, ఇలా రకరకాలుగా మనము సందేశాలను పంపిస్తూ ఉంటాం. వాటి ద్వారా అవతల వ్యక్తి సమాచారాన్ని అందుకుంటాడు, అర్థం చేసుకుంటాడు. సో మనం పంపిస్తూ ఉంటాం, అవతల వ్యక్తి దానిని అర్థం చేసుకుంటాడు. ఇది మూడో విధానం. ఇక నాలుగో విధానం ఇంకొకటి ఉంది. అదేంటంటే కొన్ని విజువల్ ఎయిడ్స్ ద్వారా. ఉదాహరణకి మీరు రోడ్డు మీద వెళ్తూ ఉండేటప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ పడతాయి. రెడ్ పడగానే మనం అందరం ఏం చేస్తాం? ఆగిపోతాం. అక్కడ ఏం మాటలు లేవు, అక్కడ మనుషులు లేరు, ఏ హావభావాలు అక్కడ తెలియపరచబడటం లేదు, అక్కడ ఏమీ వ్రాయబడలేదు. కానీ ఒక రెడ్ కలర్లో ఒక లైట్ ఎలగగానే ఆగిపోతున్నాం. ఇట్ కమ్యూనికేట్స్, విజువలైట్స్. ఇలాంటివి చాలా ఉంటాయి. కాబట్టి ఎన్ని రకాలుగా మనము సంభాషణ చేస్తాం. ఇది బయటే కాదు, ఇంట్లో కూడా అంతే. భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు కూడా ఈ 4 విధానాల్లోనూ మాట్లాడతాం మనం. ఈ 4 విధానాల్లో మాట్లాడుతూ ఉండేటప్పుడు ఆ సంభాషణను అవతల వ్యక్తి 4 విధాలుగా అర్థం చేసుకోవాలి. అంటే ఈ 4 విధాల ద్వారా అర్థం చేసుకోవాలి. అప్పుడే ఒక వ్యక్తికి పూర్తి సందేశం అర్థమవుతుంది. కొన్నిసార్లు కొంతమంది భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు భార్య ఎక్కడో వంటగదిలో ఉంటుంది, ఈయన ఎక్కడో హాల్లో ఉంటాడు. ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు, మాటలు వినపడతా ఉంటాయి, స్వరం వినపడతా ఉంటుంది, కానీ నిజంగా ఒకరికి ఒకరు అర్థం కారు. ఎందుకంటే మాటల వెనకాల ఉండేటువంటి భావం ఒక వ్యక్తిని చూస్తేనే, ఎదురెదురుగా కూర్చొని చూస్తేనే అర్థమవుతుంది. కాబట్టి ఈ 4 విధాలుగా మనుష్యులు కమ్యూనికేట్ చేస్తారు. కాబట్టి మనం అర్థం చేసుకునేటప్పుడు ఈ 4 విధాలైనటువంటి కమ్యూనికేషన్ని గ్రహిస్తేనే మనము పూర్తిగా దానిని గ్రహించగలం. అందువలన ఈ రోజున మనం ఈ యొక్క సంభాషణ గురించి, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య జరిగేటువంటి సంభాషణను గురించి కొన్ని విషయాలు క్లుప్తంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కొన్ని జనరల్గా బేసిక్గా మనం పాటించవలసినటువంటి కొన్ని రూల్స్ ఏంటంటే, ఇవి ఏ కమ్యూనికేషన్కైనా అవసరమే.
ఫస్ట్ థింగ్ మనం స్పష్టంగా మాట్లాడాలి. స్పష్టంగా మన విషయాన్ని తెలియచేయాలి. రెండవది సరిగా మాట్లాడాలి. సరిగా మాట్లాడాలి. అంటే సరి అయినటువంటి వైఖరి, సరి అయినటువంటి టోన్, సరి అయినటువంటి విధానం ఉండాలి. అలాగనే మూడవది సంపూర్ణంగా మాట్లాడాల. సగం సగం చెప్పేసి వదిలేయకూడదు. ఎందుకంటే సగం చెప్పావనుకో మిగతా సగం అవతల వ్యక్తి తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి నువ్వు చెప్పేది పూర్తిగా చెప్పాల. సగం సగం చెప్పేసి వదిలేయకూడదు. అలానే సాధ్యమైనంత సంక్షిప్తంగా చెప్పాల. సాధ్యమైనంత తక్కువ మాటలు వినియోగించి చెప్పటానికి ప్రయత్నం చేయాల. అవసరమైతే వివరణ ఇవ్వటం మంచిది. కానీ అనవసరంగా ఎక్కువ వివరణ ఇవ్వటం వలన ప్రజలను కన్ఫ్యూజ్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. ఇక ఐదవది సాంత్వనతో మాట్లాడాల. అంటే మనం మాట్లాడితే అది అవతల వ్యక్తికి ప్రోత్సాహాన్ని అందించాల. మనం మాట్లాడితే అది అవతల వ్యక్తిని ఆదరించాల. మనం మాట్లాడితే అవతల వ్యక్తికి మనోధైర్యం కలగాలి. అలాంటి మాటలను మాట్లాడటం చాలా అవసరం. ఇవి జనరల్గా ఏ కమ్యూనికేషన్లోనైనా అవసరమయ్యేటువంటి కొన్ని నియమాలు. కాబట్టి మనం ఇప్పుడు భార్య భర్తల మధ్య జరిగేటువంటి సంభాషణను గురించి ఆలోచన చేద్దాం. ఓకే, దానికి ముందు మరొక సంగతి కూడా ఆలోచించడం మంచిదే. యాకోబు అయితే చాలా చక్కగా చెప్పేశాడు, నీ నోటికి కళ్ళెం పెట్టుకో అని. నోటికి కళ్ళెం పెట్టుకోవడం ఎలా? ఎప్పుడైనా ఆలోచించారా? నోటికి కళ్ళెం పెట్టాలంటే ఎక్కడ పెట్టాలి? ఏమండి? ఓకే, అక్కడ మత్తయి సువార్తలో ఆ విషయం క్లియర్గా చెప్పాడు. కళ్ళెం పెట్టుకోవటం అనేది హృదయానికి సంబంధించినటువంటి విషయం. ఎందుకంటే మత్తయి సువార్త 12వ అధ్యాయంలో యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట ఏంటంటే, నీ హృదయమందు నిండియుండు దానిని బట్టే నోరు మాట్లాడుతుంది. అంటే నోటికి నాలుక ఉన్నంత మాత్రాన సరిపోదు. మాట్లాడగలిగే సామర్థ్యం ఉన్నంత మాత్రాన సరిపోదు. ఆ నోటికి లేక నాలుకకు తగినటువంటి మాటలు అందించేది నీ హృదయం. హృదయము నిండియుండు దానిని బట్టే నోరు మాట్లాడును. కాబట్టి నీ మాట బాగుండాలంటే నీ హృదయం బాగుండాల. నీ మాట చక్కగా ఉండాలంటే నీ హృదయం చక్కగా ఉండాల. అందుకే దానికి ఉదాహరణ చెప్తూ యేసుక్రీస్తు ఏమన్నాడంటే, చెట్టు ఎలాంటిదైతే పండు అలాంటిదే అవుతుంది అన్నాడు. కానీ చెట్టు యొక్క గుణం చెట్టును చూస్తే అర్థం కాదు, పండును చూస్తే అర్థం అవుతుంది. చెట్టు యొక్క గుణం చెట్టుని బట్టే పండు ఉంటుంది. కానీ చెట్టు గుణం చెట్టును చూస్తే అర్థం కాదు, చెట్టు కాసేటువంటి పండును చూసినప్పుడు అర్థమవుతుంది. అలాగనే ఒక వ్యక్తిని చూసినప్పుడు ఆ వ్యక్తి నార్మల్గా మంచివాడిగా చక్కగా కనిపించవచ్చు. కానీ ఆ వ్యక్తి మాట్లాడినప్పుడు ఆ మాటలను బట్టి ఆ వ్యక్తి ఎవరో మనకు అర్థమవుతుంది. సో అందువలన చెట్టుని బట్టే పండు, మనిషి యొక్క హృదయాన్ని బట్టే మాట. అక్కడ మళ్ళీ అంటాడు, మీరు చెడ్డవారై ఉంటే మంచి మాటలు ఎలా పలకగలరు అని ఒక ప్రశ్న వేశాడు. చెడ్డవారై ఉంటే మంచి మాటలు ఎలా పలకగలరు? బట్ యు సీ, కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో కొంతవరకు మేనేజ్ చెయ్యొచ్చు. మామిడి పళ్ళు కాలం, రంగును చూసి పండు కొన్నావు అనుకోండి, ఇంటికి వచ్చిన తర్వాత ఏమో దాని పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేము. పండు మొత్తం కోసి పడేయాల్సిన పరిస్థితి రావచ్చు.
దాని యొక్క రంగు బాగానే ఉండొచ్చు, కానీ దాని యొక్క రుచి చాలా వేరుగా ఉంటుంది. అలాగనే కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తులు వారి యొక్క మాటలను మేనేజ్ చేస్తారు, చక్కగా ఉండేలాగన దాన్ని పాలిష్ చేస్తారు. కానీ దాని యొక్క రంగు ఏదో ఒక రోజున బయటపడుతుంది. అన్ని చోట్ల మేనేజ్ చేయలేడు కదా. ఒక వ్యక్తి యొక్క గుణాన్ని తెలుసుకోవాలంటే ఆ వ్యక్తిని నొక్కి చూడాలంట. అంటే ఆ వ్యక్తి యొక్క జీవితంలో శోధన సంభవించినప్పుడు, శ్రమ సంభవించినప్పుడు, ఎదురు దెబ్బ ఎదురైనప్పుడు, అలాంటప్పుడు గమనించాలి ఆ వ్యక్తి యొక్క మాటలేంటో. అది అతని యొక్క నిజమైన వ్యక్తిత్వము. సో అందుచేత ఒక వ్యక్తి మాట్లాడినప్పుడు హృదయము నిండు దాన్ని బట్టి మాట్లాడను. మీరు చెడ్డవారైండి మంచి మాటలు ఎలా పలుకగలరు? చెట్టు మంచిదైతే పండు మంచిదవుతుంది. మార్పు నొందినవాడు, ప్రభువును ప్రేమించినవాడు, వాక్యాన్ని ధ్యానించినవాడు, మనుష్యులను నిస్వార్థంగా ప్రేమించేవాడు మంచి మాటలు పలకగలడు. సో హృదయము నిండియుండు దానిని బట్టి అని చెప్పినప్పుడు మన హృదయము దేనితో నింపబడుతూ ఉంది? అక్కడ స్క్రీనింగ్ జరగాల, అక్కడ కళ్ళెం పడాల. నీవు నిరంతరము ధ్యానించేటువంటి విషయాలే నీ యొక్క హృదయాన్ని సంపూర్ణంగా నింపేస్తాయి. నువ్వు దేని చేత అయితే నింపబడతావో ఆ మాటలే బయటకు వస్తాయి. కాబట్టి నీ హృదయాన్ని నింపుకోవటం అనేది చాలా అవసరం. బేసిక్గా ఒక వ్యక్తి యేసుక్రీస్తుని అంగీకరించడం ఒక విషయం, అది మార్పు చెందడం లేక మారు మనసు పొందడం. బట్ మారు మనసు పొందిన వ్యక్తి దేవుని వాక్యము చేత నిరంతరము నింపబడటం అనేది చాలా అవసరం. అప్పుడే ఆ వ్యక్తి యొక్క జీవితంలో మాటలు కూడా చక్కని మాటలు మాట్లాడగలిగేటువంటి అవకాశం ఉంటుంది. సో అందుచేత ఈ సంభాషణ అనేది మనం మెరుగుపరుచుకోవటానికి దేవుని యొక్క వాక్యంలో చాలా 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 విషయాలు మనకి తెలియపరచబడ్డాయి. ముఖ్యంగా సామెతల గ్రంథంలో చాలా విషయాలు మాట్లాడాడు. ఆ రెఫరెన్సెస్ అన్నీ మనం ఇప్పుడు చూడలేము, కానీ మీరు తర్వాత సామెతల గ్రంథాన్ని వరుస పెట్టి చదివితే ఖచ్చితంగా అందులో ఈ మాటలకు సంబంధించిన విషయాలు మనకి చాలా తెలుస్తాయి. సరే, ఇంతకీ భార్యాభర్తలు ఎందుకు మాట్లాడుకోవాలి? ఏమండి, అసలు ఒక భార్య ఒక భర్త ఎందుకు మాట్లాడుకోవాలి? ఈ విషయాన్ని గురించి ఆలోచన చేసినప్పుడు కొన్ని కారణాలు ఉన్నాయి. మొదటిది బేసిక్గా ఇన్ఫర్మేషన్, సమాచారం. ఇగో వంట అయిపోయింది, ఏం కూర ఉండవు, ఫలానా కూర వండాను, లేక ఇదిగో బయటికి వెళ్తున్నాను, బయటికి వెళ్ళినప్పుడు కూరగాయలు తీసుకురండి. ఇవన్నీ కూడా బేసిక్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాం అనమాట. అంతే, సమాచారం ఒకరికొకటి తెలుసుకుంటాను. ఇదిగో పలానాది అక్కడ పెట్టాను, పలానాది ఇక్కడ పెట్టాను, నేను ఎక్కడికి వెళ్తాను, అక్కడికి వెళ్తాను, ఈ విషయాలన్నీ కూడా మాట్లాడుకుంటాం. ఒకరికొకరికి సమాచారాన్ని అందజేసుకుంటాం. అది మామూలుగా అందరి యొక్క జీవితంలోనూ జరిగేటువంటిదే. ఇక రెండవ విషయంకి వస్తే, భార్యాభర్తలు ముఖ్యంగా ఎందుకు సంభాషించుకోవాలి అనే విషయం దగ్గరికి వచ్చినప్పుడు, వారిద్దరూ ఎందుకు సంభాషించుకోవాలంటే వారిద్దరూ పార్ట్నర్స్ కాబట్టి, భాగస్వాములు కాబట్టి, జీవిత భాగస్వాములు కాబట్టి మాట్లాడుకోవాలి. వారిద్దరూ కలిసి ఒకే జీవితాన్ని జీవించాలని కోరుకున్నారు, అందుకే వారిద్దరు ఒకటయ్యారు. వారిద్దరూ కలిసి ఒక కుటుంబాన్ని నడిపించాలని కోరుకున్నారు, అందుకే వారు ఒకటయ్యారు. అంటే వారిద్దరూ కలిసి ఒక పని చేయాలనుకున్నారు గనక
వారిద్దరూ తప్పనిసరిగా మాట్లాడుకోవటం అనేది అవసరము. ఏ బిజినెస్ అయినా మీరు తీసుకోండి, పార్ట్నర్స్ మధ్య గ్యాప్ రాకూడదు. అన్ని విషయాలు మాట్లాడుకోవాలి. అవి ఆర్థిక లావాదేవీలు కావచ్చు, లేక సరుకుని ఎక్కడి నుంచో తీసుకురావడం కావచ్చు, లేక వాటన్నిటిని ఎక్కడెక్కడ పెడుతున్నామో అనేటువంటి విషయాలు కావచ్చు, లేకపోతే అన్నీ ఆర్గనైజ్ చేసే విషయాలు కావచ్చు, పనిచేసే వర్కర్స్ విషయం కావచ్చు. ఎవ్రీథింగ్ షుడ్ బి డిస్కస్డ్. ఎందుకు అంటే మనమిద్దరం కలిసి ఒకటే బిజినెస్ చేస్తున్నాం. వీ షుడ్ టాక్. మనమిద్దరం జీవిత భాగస్వాములం గనుక మనము కలిసి మాట్లాడుకోవడం చాలా చాలా అవసరమైనటువంటి విషయం. మన యొక్క ఆలోచనలు వేరు, మన పెంపకాలు వేరు, మన యొక్క బ్యాక్గ్రౌండ్స్ వేరు. కానీ మనమిద్దరం కలిసి ఒక జీవితాన్ని జీవించాలనుకున్నాం కాబట్టి కూర్చొని నీ ఆలోచన ఏంటి, నా ఆలోచన ఏంటి అనేది మాట్లాడుకోవటం చాలా అవసరం. అలా మాట్లాడుకోకపోతే ఏ బిజినెస్ అయినా దెబ్బతినేస్తుంది. అది కుటుంబమైనా అంతే. కుటుంబమైనా అది విచ్ఛిన్నమైపోవచ్చు, నిలవదు. చాలా విషయాలు మాట్లాడవలసినవి ఉన్నాయి. ఏం మాట్లాడతాం? చాలా విషయాలు ఉన్నాయి. ఆర్థిక విషయాలు కావచ్చు, బాధ్యతలు కావచ్చు, పిల్లల గురించి కావచ్చు, చదువుల గురించి కావచ్చు, ఉద్యోగాల గురించి కావచ్చు, ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను గురించి కావచ్చు, కొనవలసిన వాటి గురించి కావచ్చు, అమ్మాల్సిన వాటి గురించి కావచ్చు. ఏదైనా సరే ఎనీథింగ్ షుడ్ బి టాక్డ్ ఓవర్. మనం ఖచ్చితంగా కలిసి మాట్లాడుకోకపోతే మన యొక్క కుటుంబం నిలవదు. అందుకని మనం మాట్లాడుకోవాలి. అంటే మనకిద్దరికి ఒక అవగాహనకి రావాలి. ఒక అవగాహనకి రావాలి. ఒక అవగాహనకు వచ్చినప్పుడు కుటుంబాన్ని చక్కగా నడిపించుకోగలం. అప్పుడు మనం ఒక అండర్స్టాండింగ్తో పని చేస్తాం, జీవిస్తాం. సైడ్ బై సైడ్ మనం పని చేయగలం. ఇక మూడవది, ఎంత మంచి కుటుంబంలోనైనా కొన్ని పోరాటాలు తప్పవు. మా జీవితంలో సమస్యే లేదండి అని చెబితే వాడు అబద్ధం ఆడుతున్నాడని ఖచ్చితంగా 100% చెప్పవచ్చు. భేదాభిప్రాయాలు లేకుండా, మనస్పర్ధలు లేకుండా ఏ కుటుంబము ఉండదు. కాబట్టి ఒకవేళ మనలో ఎవరికైనా మనస్పర్ధలు వస్తే వాటిని చెప్పుకోవటానికి కానీ, లేక వాటిని పరిష్కరించుకోవటానికి బయట వారి సహాయం, కొంచెం మెచ్యూర్డ్ పీపుల్ యొక్క సహాయం అడగటానికి కానీ మనం సిగ్గుపడాల్సినటువంటి అవసరం లేదు. అందరికీ ఉంటాయి సమస్యలు. కాకపోతే ఏంటంటే మనకు వచ్చినటువంటి మనస్పర్ధల్ని ఎవరికీ తెలియకుండా మేనేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అంతవరకు చాలా గట్టిగా హాట్ డిస్కషన్ జరుగుతుంది. ఈ లోపుగా బయట నుంచి తలుపు మీద ఎవరో నాక్ చేస్తూ ఉంటారు. ఇమ్మీడియట్గా సీన్ అంతా మారిపోద్దండి. అంతవరకు చాలా కోపంగా ఉండేటువంటి ఫేస్ కూడా ఒక్కసారి నవ్వు ఫేస్గా మారిపోతుంది. వాళ్ళని ఇన్వైట్ చేస్తాం, లోపలికి ఆహ్వానిస్తాం. ఇద్దరు కలిసి అన్ని సపర్యలు చేస్తారు వాళ్ళు వెళ్ళిపోయే వరకు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఇట్ హ్యాపెన్స్ ఆల్మోస్ట్ ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ. కాబట్టి మనం మాట్లాడుకోవాలా, పోట్లాడుకోకూడదు. పోట్లాడుకోవడానికి కారణమయ్యేటువంటి పరిస్థితులను మనం కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోవాలి. కొందరు ఏం చేస్తారంటే వారికి ఎదురైనటువంటి ఇలాంటి అనుభవాలన్నిటి ద్వారా కలిగేటువంటి ప్రతి భావాన్ని హృదయం లోపల దాచుకుంటారు. అలాగా రోజు రోజుకి వాటి యొక్క సంఖ్య పెరిగిపోతూ ఉంటుంది. హృదయంలో చాలా భయంకరంగా చేదైనటువంటి విషయాలు నిండిపోతూ ఉంటాయి. అవతలి పార్ట్నర్కి తెలియదు. కానీ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు,
ఏదైనా మాట్లాడాల్సి వచ్చినప్పుడు, ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఆ చేదంతా లోపల ఉంటుంది కాబట్టి ఆ చేదును బట్టి ప్రతి మాట ఒక తూట లాంటి మాటలు వినియోగిస్తూ ఉంటారన్నమాట. ఇట్ కిల్స్ యువర్ రిలేషన్షిప్. అది మన యొక్క సంబంధ బాంధవ్యాల్ని చంపేస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ప్రతి చిన్న విషయాన్ని కూడా కూర్చొని మాట్లాడాల. దీని గురించి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఆలోచించేద్దాం. కూర్చొని మాట్లాడడం అనేది చాలా అవసరం. కొన్నిసార్లు మాట్లాడతారు కానీ ఫినిష్ అవ్వకుండానే లేచిపోతూ ఉంటారు. అది పూర్తిగా ఒక పరిష్కారానికి రాదు, కానీ లేచి వెళ్ళిపోతారు. దానివల్ల ఏం జరుగుద్దంటే ఆ రోజుకి ఏదో అలా కామ్గా అయిపోతారు. ఇద్దరు మాట్లాడుకోవడం మానేస్తారు కొద్దిసేపు. ఆ మరుసటి రోజు మళ్ళీ స్లోగా మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు. మళ్ళీ ఎప్పుడో 2-3 రోజుల తర్వాత, 2 వారాల తర్వాత మళ్ళీ అదే స్టార్ట్ అవుతుంది. అలాగ రికరింగ్ అన్నమాట. అదే ప్రాబ్లం రిపీట్ అయిపోతూ ఉంటుంది. కొంతమందికి జీవితాంతం అలాగే ఉంటుంది. చాలా భయంకరం. నేను ఒక ఫ్యామిలీని ఎరుగుదును. వాళ్ళు నాకు తెలిసినప్పటి నుండి భార్యాభర్తలిద్దరూ ఒకే ఇంట్లో ఉంటారు కానీ చచ్చిపోయే వరకు మాట్లాడుకోలేదండి. ముందు భర్త చనిపోయాడు. భర్త చనిపోయినప్పుడు అక్కడ రోడ్డు మీద అతని యొక్క శవం పెట్టారు. అదే కాఫిన్ బాక్స్లో ఆ శవం ఉంది. తల్లిని తీసుకొచ్చి ఆమెను తీసుకొచ్చి పక్కనే కూర్చోబెట్టారు. అస్సలు ఆమెకి ఎటువంటి ఫీలింగు లేదు. చనిపోయాడు అంతే, ఫినిష్. ఏం అసలు ఏ విధంగా కూడా ఆవిడ బాధపడలేదు. అంత కఠినంగా ఉంటారా అంటే ఉండొచ్చు. కొంతమంది మాట్లాడతారు. కొంతమంది మాట్లాడడం మానేస్తే అదొక రకం. కొంతమంది మాట్లాడతారు, కానీ మాట్లాడిన ప్రతిసారి బల్యంతో పొడిచినట్టే మాట్లాడతారు. బికాజ్ ఆ బిట్టర్నెస్ అంతా లోపల ఉంది కాబట్టి, లోపల ఆ ద్వేషం బోల్డంత లోపల ఉండిపోద్ది అన్నమాట. అందుచేత ఇలాంటివి మనం క్యారీ ఆన్ చేయకూడదు. వాటిని మోసుకుంటూ తిరగకూడదు. వాటిని పరిష్కరించుకొని దానిని ఒక్కసారి కంప్లీట్ చేసి ఆ పుస్తకాన్ని ముగించేసి చెత్తబుట్టలో పడేయాలి. అది మళ్ళీ తిరిగి రాకూడదు. అది మళ్ళీ తిరిగి వచ్చిందా నీ జీవితంలో ఎప్పటికీ నువ్వు నిజమైనటువంటి సంతోషాన్ని అనుభవించలేవు. కాబట్టి మనస్పర్ధలు సరి చేసుకోవటానికి మనం మాట్లాడుకోవాలా. పూర్తిగా మాట్లాడుకోవాలా. భార్య భర్తలు ఇద్దరు ఈ విషయంలో ఏకీభించాలండి. ఇంకొక మాట కూడా చెప్తాను. మనస్పర్ధలు పరిష్కరించుకోవటానికి మనం కూర్చొని మాట్లాడుకోవాలా, కానీ గొడవ వేసుకోవటానికి కాదు. కొంతమంది కూర్చొని మాట్లాడతారు, కానీ వారు పరిష్కారానికి రారు, గొడవను సాగతిస్తారు. ఒకదానికొకటి జోడించి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారు. దానివలన ఒక పరిష్కారానికి రాలేరు. సరికదా, ఏ సమస్యనైతే పరిష్కరించుకోవాలని కోరుకున్నారో ఆ సమస్యకు 100 సమస్యల్ని జోడించుకొని జీవితం అంతటిని నరకం చేసేసుకుంటారు. అది జరగకూడదు. అందువలన సమస్యలను పరిష్కరించుకోవటానికి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఇంకా మాట్లాడుకోవడం ఎందుకంటే ఒకరితో ఒకరు అన్యోన్యమైన సంబంధంలోనికి రావాలంటే మాట్లాడుకోవాలి.
నీ బాంధవ్యం పటిష్టపరచబడాలంటే మాట్లాడుకోవాలా. మనం మాట్లాడుకొని ఒకరి యొక్క విషయాలు ఒకరికి చెప్తూ ఉన్నప్పుడు, ఒకరి యొక్క భావాన్ని ఒకరు అర్థం చేసుకోగలుగుతూ ఉన్నప్పుడు ఆ యొక్క బంధం గట్టిపడుతుంది. కొంతమందికి అసలు ఈ మాట్లాడుకునే స్కోపు ఇవ్వరు. నిరంతరం ఏదో పనిలో ఉంటారు. అస్సలు జీవిత భాగస్వామితో మాట్లాడడానికి సమయం ఇవ్వరు. ఎదురుగా కూర్చున్న ఏ సోషల్ మీడియాలోనో ఉంటారు, ఫోన్లోనో ఉంటారు, అంతే. కానీ వాళ్ళు ఫేస్ టు ఫేస్ ఒకరిని ఒకరు చూసుకొని మాట్లాడుకోవడానికి సమయం తీసుకోరు. ఇంకా విశేషం ఏంటంటే, ఎవరైనా ఫోన్ చేస్తే వాళ్ళకి టైం ఇస్తారు, ఎవరైనా ఇంటికి వస్తే వారికి టైం ఇస్తారు, ఎవరైనా మీతో మాట్లాడాలండి అంటే వారికి టైం ఇస్తారు, ఇరుగు పొరుగు వారు మాట్లాడితే వారికి టైం ఇస్తారు. బజార్కి వెళ్తే కూరగాయలు కొన్న దగ్గర షాపులో గంటల టైం మాట్లాడతారు. బట్ దే విల్ హ్యావ్ నో టైమ్ టు స్పీక్ విత్ దేర్ స్పౌస్. వారి యొక్క జీవిత భాగస్వామితో మాట్లాడడానికి వారికి సమయం ఉండదు. అలా అయితే మన బాంధవ్యం ఎలా పటిష్టంగా ఉంటుంది? ఉండదు. మనం మాట్లాడుకొని మనం బంధాన్ని పటిష్టపరచుకోవాలి. ఒక సర్వేలో తేలిన విషయం ఏంటంటే, ప్రపంచంలో జరుగుతూ ఉన్నటువంటి డైవర్సెస్, విడాకులు తీసుకునే వారి సంఖ్యలో 40% మంది కేవలం ఫేస్బుక్ బట్టే డైవర్స్ తీసుకుంటున్నారంటండి. అంటే మీరు ఆలోచించండి, అది ఎంతగా వివాహ జీవితాల్ని, కుటుంబాలను ప్రభావితం చేస్తూ ఉందో. ప్రతి 7గురిలో ఒకరు సోషల్ మీడియా బాధితులు అని వ్రాయబడింది అక్కడ. అందులో ఉండేటువంటి విషయాలను బట్టి వారు ఆలోచిస్తారు. సోషల్ మీడియా వారిని ఇన్ఫ్లుయెన్స్ చేసిన దానిని బట్టి వారి యొక్క ఆలోచనలు ఉంటాయి, వారి విధానాలు ఉంటాయి, వారి యొక్క సంబంధ బాంధవ్యాలు ఉంటాయి, వారు చేసే పనుల తీరు ఉంటుంది, వారు ప్రవర్తించే తీరు ఉంటుంది. వారికి వారిద్దరి మధ్య ఉండేటువంటి సంబంధం గురించి కూడా ఈవెన్ సోషల్ మీడియా ఏం చెప్తే అదే చేస్తారు. ఎవరో చెప్పాలా, ఏ వాట్సాప్లోనో రావాలా, అలా వస్తేనే కానీ మనం మాటను దాన్ని పట్టుకొని భర్తనో భార్యనో శాసించడానికి ప్రయత్నం చేస్తాం, లేక అనుమానించడానికి ప్రయత్నం చేస్తాం, లేక డామినేట్ చేయటానికి ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ కూడా అంత మంచి విషయాలు కాదు. ఇంకా మనం ముందుకెళ్తే, మన మధ్య నమ్మకం పెరిగినప్పుడు మన యొక్క వ్యక్తిగత సంగతులు మన జీవిత భాగస్వామితో చెప్పగలం. చాలాసార్లు పెళ్ళయి జీవితం అంతా గడిచిపోయినా తమ యొక్క జీవిత భాగస్వామికి చెప్పలేని రహస్యాలు ఎన్నో మనస్సులో ఉండిపోతాయి. ఎందుకో తెలుసా? చెబితే నా జీవిత భాగస్వామి నమ్మకంగా ఉంటుందా లేక ఉంటాడా అనే అనుమానం. కొన్నిసార్లు నమ్మకంగానే ఉన్నట్లుగా అనిపిస్తుంది, ఏదో చెబుతాం, అది ఎక్కడికో పోతుంది, ఇక అంతే. ఇంకా మనం అప్పటి నుంచి మన గురించి ఏ విషయం కూడా మాట్లాడడానికి ఒప్పుకోం. అది మంచిదైనా కావచ్చు, చెడ్డదైనా కావచ్చు, ఇక మరి మాట్లాడం.
సో నీ యొక్క సంబంధ బాంధవ్యం పటిష్టపరచబడటానికి మీరు మాట్లాడుకోవాలా? అయితే మాట్లాడినప్పుడు నమ్మకత్వం అనేది చాలా అవసరం. నీవు నీ జీవిత భాగస్వామికి ఎంత నమ్మకంగా ఉంటావో అంత సన్నిహితంగా నీ జీవిత భాగస్వామి నీకుంటాడు, లేక నీకు ఉంటుంది. ఈ సాన్నిహిత్యం పెరిగినప్పుడు మనము జీవిత భాగస్వాముల గురించినటువంటి విషయాలు మాట్లాడుకుంటే ఈవెన్ అవతల వ్యక్తిని గురించి కూడా మాట్లాడగలం ధైర్యంగా. సాన్నిహిత్యం పెరిగినప్పుడు. సాన్నిహిత్యం పెరగకపోతే ఏ విషయం మాట్లాడితే ఏమనుకుంటారో. బాగుందని చెప్పినా కష్టమే, బాగులేదని చెప్పినా కష్టమే. వెళ్ళు అని చెప్పినా కష్టమే, వెళ్ళొద్దు అని చెప్పినా కష్టమే. చెయ్యు అని చెప్పినా కష్టమే, చేయొద్దు అని చెప్పినా కష్టమే. ఏ విధంగా చూసినా కష్టమైపోతుంది. కారణం ఏంటంటే వారి మధ్య అన్యోన్యమైనటువంటి బంధం ఇంకా ఏర్పడలేదు, ఆ సాన్నిహిత్యం రాలేదు. సో మనం ఒకరితో ఒకరు ఎందుకు మాట్లాడుకోవాలో తెలుసా? నీకుండే పనులు నీకున్నాయి, నాకుండే పనులు నాకున్నాయి. మనమిద్దరం కూడా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ మిషన్స్ లాగా అలా పరిగెడుతూ ఉంటే మనం ఎక్కడో దగ్గర ఎండ్ అయిపోతాం. కానీ మనం మాట్లాడుకోవటం చాలా అవసరం. అప్పుడే సాన్నిహిత్యం పెరుగుతుంది. సాన్నిహిత్యం పెరిగేటువంటి రీతిగా మనం మాట్లాడుకోవాలి. సాన్నిహిత్యం పెరిగే రీతిగా మాట్లాడుకోవాలి అంటే ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యంలో ఇచ్చినటువంటి సూచనలను మనం పాటించాల్సినటువంటి అవసరత ఉంది. మీకు అందరికీ తెలుసు, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయంలో భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండుడి, అలాగనే భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి అనే విషయాలు రాయబడ్డాయి. అక్కడ లోబడి ఉండుట, అలాగనే ప్రేమ, ఇవి రెండు కూడా దేవుడు ఊరికే చెప్పలేదండి. ఈ రెండు మాటలు, ప్రేమ, లోబడి ఉండుట, ఈ రెండు మాటలు దేవుడు ఊరికనే చెప్పలేదు. ఇవి మంచి లక్షణాలు గనక ఈ మంచి లక్షణాలు మీరు కలిగి ఉండండి అని చెప్పటానికి చెప్పలేదు. అవును, ప్రేమ మంచి లక్షణమే, లోబడి ఉండుట కూడా మంచి లక్షణమే. కానీ కేవలం మంచి లక్షణాలు కాబట్టి చెప్పలేదు. ఇంకా కొంచెం ఆలోచన చేస్తే అవి నిజానికి భార్యాభర్తల యొక్క అవసరాలు. అవసరం అంటే తెలుసు కదా, ఆకలి నా యొక్క అవసరాన్ని సూచిస్తుంది. నాకు ఆహారం కావాలి. దప్పిక నా అవసరాన్ని సూచిస్తుంది, నాకు నీళ్ళు కావాలి. అలాంటివి అవసరాలు చాలా ఉన్నాయి మనకి. అలాగనే ఇక్కడ భార్యకు లేక ఒక స్త్రీకి ఎటువంటి అవసరత ఉందో, ఒక పురుషునికి ఎటువంటి అవసరత ఉందో ఆ అవసరాలను దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే మనల్ని నిర్మించిన వాడు దేవుడే కదా, మనల్ని సృష్టించిన వాడు దేవుడే కదా, మనల్ని రూపకల్పన చేసిన వాడు దేవుడే కదా, దానికి తగ్గట్టుగా దేవుడు ఈ యొక్క విషయాల్ని మనకి బోధించాడు. అంటే ఒక విధంగా చెప్పాలంటే భార్య ప్రేమ అనే అవసరతలో ఉంది ఒక స్త్రీ. అలానే భర్త లోబడి ఉండుట అంటే గౌరవించబడాలి అనే అవసరతలో ఉన్నాడు. ఇది అవసరత. ఎప్పుడైతే భార్యకు ప్రేమ దక్కలేదో ఆమె తన యొక్క మనసునంతటిని పాడు చేసేసుకుంటుంది. అదే రీతిగా ఎప్పుడైతే భర్తకు గౌరవం దక్కలేదో
అప్పుడు నేను ఫెయిల్ అయిపోయాను అనుకుంటాడు. ఇక నాకు లైఫ్ వేస్ట్ అనుకుంటాడు. ఇవి రెండు కూడా స్త్రీ పురుషుల యొక్క అవసరాలండి. స్త్రీ పురుషుల యొక్క అవసరాలు ఇవి. అందుకని ఒక భర్త తన యొక్క భార్యతో మాట్లాడినప్పుడు భద్రత కల్పించేటువంటి మాటలు మాట్లాడాల. నేనున్నాను నీకు అన్నట్టు. అలాగనే ఒక భర్త భార్యతో మాట్లాడినప్పుడు దాపరికాలు లేని యథార్థమైనటువంటి మాటలు మాట్లాడాల. స్త్రీలకు సహజంగా ఉండేటువంటి విషయం ఏంటంటే, బయటికి వెళ్తావు, ఇగో బయటికి వెళ్తున్నానంటే ఎక్కడికి వెళ్తావు అని అడుగుతారు ఖచ్చితంగా. ఎక్కడికి వెళ్తాం అనగానే మనకు కొంచెం చిరాకు వచ్చేస్తుంది. ఎక్కడికి వెళ్తామని అడిగితే ఎలాగా? ఓకే సరే పోనీ వెళ్ళాం, బయటికి వెళ్ళాం. వచ్చిన వెంటనే ఎక్కడికి వెళ్ళావు, ఎందుకు ఎంతసేపు ఉన్నావు, ఎవరితో మాట్లాడావు, ఎక్కడెక్కడికి వెళ్ళావు, ఇవన్నీ అడిగేటప్పటికీ భర్తకి ఫుల్గా రేజ్ అయిపోతూ ఉంటుంది. అది భార్య యొక్క అవసరత అంతే. వాళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళకి కావాలి డీటెయిల్స్ కావాలి, వాళ్ళకి డీటెయిల్స్ కావాలి. అండ్ వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ ఇన్ పాసింగ్ ఆన్ ది ఇన్ఫర్మేషన్. తప్పకుండా మనం ఏం చెప్పాలో, ఎంతవరకు చెప్పాలో, ఈ విషయాలన్నీ కూడా చాలా క్లియర్గానే వాళ్ళకి చెప్పాలి. దాపరికం మనకేమీ ఉండకూడదు, ఒకటి ఫస్ట్ థింగ్. కానీ నువ్వు విషయాలు కనుక చెప్పలేదు అనుకోండి, ఖచ్చితంగా వారు నువ్వేదో దాస్తున్నావని అనుకుంటారు. ఏదో దాస్తున్నావు, ఎక్కడో ఏదో ఉంది అని అనుకుంటారు. కొంతమంది భార్యలైతే వారికి అనుమానం వచ్చిందనుకోండి, నువ్వు తిరిగే చోట్లన్నింటికి కూడా రహస్యంగా స్పై చేస్తారు తెలుసా. నువ్వెక్కడ తిరుగుతున్నావు, ఏం చేస్తున్నావు, ఎక్కడ ఫోన్ మాట్లాడుతున్నావు, ఏ ఫోన్ మాట్లాడుతున్నావు, ఎంతసేపు మాట్లాడుతున్నావు. ఈవెన్ కొంతమంది నువ్వు పనిచేసే చోటికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తారు, నీకు తెలియదు ఆ విషయం. నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతావో అక్కడ ఆ చుట్టుప్రక్కల ఉండేవారిని అడుగుతారు నీ మీదుగా అనుమానం వస్తే. దే డూ ఆల్ దోస్ థింగ్స్. సంచేత మనం వారితో దాపరికాలు లేకుండా యథార్థంగా మాట్లాడడం నేర్చుకోవాలి. అలా మాట్లాడినప్పుడు పురుషులు, స్త్రీలు దానిని నమ్మాల. మెచ్యూర్డ్గా ఆలోచించండి, మెచ్యూర్డ్గా ఆలోచించండి. నీ భర్తను నీవు నీ భర్తగా అంగీకరించి గౌరవంతో ప్రతి మాట స్వీకరించాలి. అలాగనే భర్తలు భార్యతో మాట్లాడినప్పుడు చాలా సాఫ్ట్గా మాట్లాడాలని వారు కోరుకుంటారు. వారెంత సాఫ్ట్గా మాట్లాడుతున్నారో అనేది వాళ్ళు ఎప్పుడు ఆలోచించకపోయినా, బట్ మనం మాత్రం సాఫ్ట్గా మాట్లాడాలని కోరుకుంటారు. మంచిది అది. కాబట్టి మనం ఆ విషయాన్ని తెలుసుకొని వారితో సాఫ్ట్గా మాట్లాడడం చాలా వరకు మంచిది. దీని గురించి మళ్ళీ చెప్తా. తర్వాత 4వ విషయం, ఒక భర్త భార్యతో మాట్లాడినప్పుడు తానేదో అధికారం కలిగిన వ్యక్తిలాగా మాట్లాడితే భార్య సహించదు. నేను చెబుతున్నాను నువ్వు విను అనంటే ఇమ్మీడియట్గా అక్కడి నుంచి రివర్స్ అయిపోతుంది మొత్తం అంతా. ఈక్వల్గా ఆలోచించాలా, యు ఆర్ ఈక్వల్ అన్నట్టు. కాబట్టి ఈ విషయం మనం ఆలోచన చేస్తే ఒక మంచి కమ్యూనికేషన్ చేసేటువంటి అవకాశం ఉంది. కానీ భార్య యూజువల్గా ఏ విషయాన్నైనా భర్తే ఇనిషియేట్ చేస్తే బాగుంటుందని ఆలోచిస్తుంది. కాకపోతే డామినేటింగ్గా మాట్లాడితే మాత్రం సహించదు. బట్ దేనికైనా మీరే ముందు మాట్లాడాలా, మీరే ముందు చేయాలా, ఈ విషయం గురించి మీరే ముందు ఆలోచన చెప్పాలా, మీరు ఇనిషియేట్ చేయాలని ప్రతి భార్య కోరుకుంటుంది. అది ఆర్థిక విషయాలే కావచ్చు, ఇంకేదైనా ప్లానింగ్ కావచ్చు, ప్రయాణమే కావచ్చు,
బట్ ఎనీథింగ్, ఏ ప్రపోజల్ అయినా యూ హ్యావ్ టు ఇనిషియేట్. సో ఈ 4 విషయాలు భర్తలు భార్యలతో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా గుర్తించవలసినటువంటి విషయాలు. అలానే భర్త యొక్క అవసరత ఏంటో భార్య కూడా తెలుసుకోవాలి. దేవుడు భర్తలకు లోబడి ఉండుడి అని చెప్పినప్పుడు దేవుడు పురుషాధిక్య సమాజాన్ని ప్రమోట్ చేయట్లేదు. పురుషులు అధికులు అని చెప్పడం లేదు. కానీ ఇక్కడ ఏంటంటే భర్త యొక్క అవసరత గౌరవించబడటం. కాబట్టి తన యొక్క గౌరవానికి భంగం రాకుండా భార్యలు భర్తతో మాట్లాడడం నేర్చుకోవాలా. ఎలా పడితే అలా మాట్లాడకూడదు. అతడు నీ భర్త, నీ రాజు, నీ శిరస్సు, దేవుడు నీకిచ్చినటువంటి వాడు. కాబట్టి గౌరవంగా మాట్లాడాలా, గౌరవంగా చూడాలా. అలాగనే భర్త భార్యతో స్నేహపూర్వకంగా ఉండాలని కోరుకుంటాడు తప్ప మరొక రీతిగా ఉండడానికి ఇష్టపడడు. కాబట్టి ఆ స్నేహాన్ని మెయింటైన్ చేయాల భార్య. స్నేహంలో అన్నీ ఉంటాయి, కొన్నిసార్లు ఏడిపించడాలు కూడా ఉంటాయి. దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకోకూడదు భార్య. స్నేహపూర్వకంగా ఒక స్నేహితులతో ఎలా ఉంటామో అలాగనే భార్య భర్తతో మెలగలగాల. అలానే భర్త బయట పనులన్నీ చాకచక్యంగా చేసేస్తాడు, కానీ ఇంట్లోనికి వచ్చినప్పుడు మాత్రం ఇంటి పనులు భార్య చేస్తేనే బాగుంటుందని అనుకుంటాడు. అది సహజంగా ఉన్న విషయమే. ఇంటిలో పనులు భార్యలే చక్కగా చేయగలరు. పాస్టర్ గారు నాకు ఎప్పుడైనా ఉల్లిపాయలు కానీ మిరపకాయలు కానీ కొయ్యమని ఇచ్చారనుకోండి, ఇచ్చిన తర్వాత ఒక 2 నిమిషాలకి మళ్ళీ వచ్చి తీసేసుకుంటారు. కారణం ఏంటంటే మీరు కొయ్యడం మొదలెడితే సాయంత్రం అయిపోద్దు అంటారు. ఐ కాంట్ డూ దట్, నేను చేయలేను ఆ పని. ఆమె అయితే వెంటనే చేసేసుకుంటారు. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇంటిని అందంగా సర్దడం విషయంలో పురుషుల కంటే స్త్రీలే ఎక్కువ శాతం. అఫ్కోర్స్ కొంతమంది పురుషులు బాగా వంట చేయగలరు, బాగా చక్కగా అన్నీ చేయగలరు, కానీ ఇన్ జనరల్ భార్యలకు అది మంచి పని. వాళ్ళకే ఆ పని బాగా వచ్చు. సంచేత బయట ఎన్ని పనులు చక్కబెట్టినా ఇంట్లోనికి వచ్చినప్పుడు మాత్రం భార్య ఆ పనులు చేస్తేనే హీ విల్ బీ సాటిస్ఫైడ్. తర్వాత అది బాగుంటుంది కూడా. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం గుర్తు చేసుకొని భార్యలు భర్తలతో మెలగటం అవసరం. నేను ఒకసారి ఒక వీడియో చూశాను. ఒక వీడియో చూసినప్పుడు భార్య, 2 ఆడపిల్లలు వారికి. సో అది టీవీలో ఇంటర్వ్యూ వస్తుందన్నమాట. ఆ ఇంటర్వ్యూలో ఆ భార్యని అడుగుతున్నారు, ఆ భార్య పిల్లల్ని. వారు చాలా చక్కగా చెప్తున్నారండి. ఆయన ఇంటికి వచ్చే సమయానికి మేము అన్నీ సిద్ధంగా చేసి, ఆయన వచ్చిన వెంటనే అతనికి ఏది అవసరమో దాన్ని మేము సమకూర్చి పెడతాం అని వీళ్ళు చెప్పారు. పెడితే మీరు అలా చేయటం మీకు విసుగనిపించదా అని అంటే, వారు ఏమన్నారంటే, ఆయన బయటికి వెళ్ళి కష్టపడి లోపలికి వస్తున్నాడు, ఆయన్ని జాగ్రత్తగా చూసుకోవటం మా పని, మా బాధ్యత. ఆయన ఎంత కంఫర్టబుల్గా ఇంట్లో ఉంటే బయటికి వెళ్ళి ఆయన అంత చక్కగా పని చేయగలరు. కాబట్టి మా పనిని మేము చేస్తాం, ఆయన కూడా మా పట్ల అలాగనే ఉంటారు అన్నాడు. కొన్నిసార్లు కొన్ని ఇళ్లలో ఇలా తలుపు తీయడమే చాలు ప్రశ్నల పరంపర వచ్చేస్తుంది అన్నమాట భార్యల దగ్గర నుంచి.
లేకపోతే కొంతమంది అలా ఓపెన్ చేసి మళ్ళీ కనిపించరు, ఎక్కడుందో చూసుకోవాలన్నమాట భార్య. అలాంటి పరిస్థితే గనక అయితే ఆ కుటుంబాలు అంత పటిష్టంగా ఉండవు. కాబట్టి సంభాషణ అనేది చాలా అవసరం. ఈ సంభాషణలో మనం ఒకరితో ఒకరు సరైనటువంటి సంబంధాలను పెంచుకోవటానికి మనం మాట్లాడుకోవాలి. ఓకే, మాట్లాడుకునే విషయంలో ఒక 3 సంగతులు చెప్పి నేను ముగించేస్తాను. ఒక ఆయన సర్వే చేసి ఈ విషయాలు చెప్పాడు. ఈ సంగతులన్నీ కూడా నేను కొన్ని నా జీవిత అనుభవంలో ఉన్న, కొన్ని నేను వేరే వేరే వ్యక్తుల యొక్క జీవిత అనుభవాల్లోంచి తీసుకున్నవి. అయితే ఒక ఆయన సర్వే చేసి ఏం చెప్పాడంటే, ఫేస్ టు ఫేస్, ఎదురెదురుగా కూర్చొని ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునేటప్పుడు 3 విషయాలు కనబడతాయి. మొదటిది ఏంటంటే మాట్లాడడం. ఇది 55% జరుగుతుందంటే మాట్లాడుకోవటం. ఇక రెండవది ఏంటంటే, నువ్వు మాట్లాడేటప్పుడు వినియోగించినటువంటి స్వరం, అది మందరంగా ఉందా, హార్డ్గా ఉందా, లేక స్మూత్గా ఉందా, ఈ విషయాలన్నీ అందులోనికి వస్తాయి. నువ్వు మాట్లాడడం ఒక ఎత్తు అయితే, నువ్వు ఏ స్వరంతో మాట్లాడుతున్నావు అనేది ఇంకా ఎక్కువగా కమ్యూనికేట్ చేస్తుంది. నీ మాటలకి బలం ఇచ్చేది అదే. కొన్నిసార్లు అధికారపూర్వకంగా మాట్లాడేటువంటి స్వరంతో మాట్లాడతాం, కొన్నిసార్లు కోపంతో కూడుకున్న స్వరంతో మాట్లాడతాం, మరికొన్నిసార్లు చాలా మృదువుగా ప్రేమతో కూడుకున్నటువంటి స్వరంతో మాట్లాడతాం, అవతల వ్యక్తిని కన్సిడర్ చేస్తూ మాట్లాడతాం, కొన్నిసార్లు స్వార్థపూరితంగా మాట్లాడతాం. అవి నీ స్వరంలో తెలుస్తాయి, నువ్వు మాట్లాడే మాటల్లో యొక్క స్వరంలో. అది 38% ఉంటుందట. మిగిలిన 7% ఏముంటుందంటే, నువ్వు మాట్లాడేటప్పుడు ఉపయోగించే పదజాలం. నువ్వు ఏ మాటలు వినియోగిస్తున్నావు, ఆ మాటల యొక్క బరువు. కొన్ని మాటలు చాలా కఠినమైన విషయాలు కమ్యూనికేట్ చేయటానికి వినియోగించిన, మనం వినియోగించేటువంటి మాటలు అందులో ఉన్నటువంటి ఆ ఇంటెన్సిటీని తగ్గిస్తుంది. కొన్నిసార్లు మనం మామూలు విషయాలు చెప్పినా ఉపయోగించేటువంటి పదజాలం చాలా బరువైంది ఉపయోగిస్తాం, కాబట్టి దానిని బట్టి విషయం అంతా వేరే దారిలోకి వెళ్ళిపోతుంది. అందువలన ఈ 3 మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మాట్లాడేటప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నాను, ఏ స్వరంతో మాట్లాడుతున్నాను, ఎలాంటి మాటలు వినియోగిస్తున్నాను, ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి. కొందరు భార్యాభర్తలు ఏ విషయాన్నైనా ముందుగానే ఆలోచించి దానికి ఒక ప్లాన్ చేసుకొని ఇలా చేద్దాం అని చెప్పి అనుకొని ఆ విధంగా చేస్తారు. వారికి జీవితం ఒక విధంగా చెప్పాలంటే చాలా సులువుగా ఉంటుంది. ఒక విధంగా ఎందుకంటే దేనిని గురించి వారు తడుముకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడికైనా వెళ్తే నువ్వేం మాట్లాడాలి, నేనేం మాట్లాడాలి ముందే అనేసుకుంటాం, కాబట్టి ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. ఒక షాప్కి వెళ్తే మనం ఏం కొనాలి, మనం ఎంతవరకు స్పెండ్ చేయాలి, ఏ విషయం మీద ఆలోచించాలి, ఇవన్నీ కూడా మనం ముందుగానే మాట్లాడేసుకుంటాం, కాబట్టి షాపింగ్ కూడా చాలా ఈజీ అవుతుంది. అలా ప్రతిదీ కూడా. కానీ కొంతమంది అలా ప్రతి విషయాన్ని ముందుగా మాట్లాడుకోరు. కాబట్టి ఏం జరుగుద్దంటే వారు మాట్లాడుకోకుండా ఆ షాప్కి వెళ్దామంటే షాప్కి వెళ్దాం అని వెళ్ళిపోతారని. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏం కొనాలి అనే దాని మీద ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ ఉండదు. ఎవరి మైండ్ వాళ్ళకి పనిచేస్తూ ఉంటుంది. తీరా బిల్లు కౌంటర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి బిల్లు ఎక్కువైపోతే జేబులో డబ్బులు ఉండవు, దొరికిపోతూ ఉంటాం.
అప్పుడు సమస్యలు స్టార్ట్ అవుతాయి. ఇలాంటివి చాలా ఉంటాయండి. నేను చిన్న చిన్న విషయాలు చెప్తున్నాను. పెద్ద పెద్దవి ఇంకా చాలా ఉంటాయి. ముందుగా మాట్లాడుకొని చేస్తే ఒకలా ఉంటుంది. ముందుగా మాట్లాడకుండా హాఫెజార్డ్‌గా వెళ్ళిపోయి పరిస్థితులు ఎదురవుతూ ఉండేటప్పుడు రియాక్ట్ అవ్వాల్సొస్తే అది భయంకరంగా ఉంటుంది. సంతోషంగా షాపింగ్‌కెళ్ళినోళ్ళు తిరిగి వచ్చినప్పుడు ఏమండి పోరాటాలతో తిరిగొస్తారు. సంతోషం ఉండదు. కొన్నిసార్లు మీకు విషయం తెలుసా? వస్తువుని కొంటారు చాలా ప్రేమగా. ఇంటికొచ్చిన తర్వాత వారిద్దరికీ ఒక అండర్‌స్టాండింగ్ ఉండదు కాబట్టి, ఆ వస్తువుని ఇద్దరూ వినియోగించరు. అది మూలకెళ్ళిపోతది. నష్టం, నష్టం, నష్టం జరుగుతా ఉంటది. ఒకవేళ ఈ మధ్యలో పిల్లలే గనుక ఉన్నారనుకోండి, వారి యొక్క మైండ్స్ పాడైపోతాయి. అనవసరంగా ఈళ్ళతో వచ్చానురా బాబు అనుకుంటారు. ఇంకొకసారి నువ్వు షాపింగ్ అంటే పిల్లలు నేను రానంటారు. కారణం ఏంటో తెలుసా? మనమే. సరైన ప్లానింగ్ ఉండదు మనకి. సరైన ప్లానింగ్ ఉండదు. కొన్నిసార్లు బీచ్‌కెళ్ళినా అలాగే ఉంటది పరిస్థితి. వెళ్ళినప్పుడు ఒకలాగా ఉంటది. వచ్చేటప్పుడు ఎమోషన్స్ అన్నీ మారిపోతాయి. భయంకరంగా. సో, కాబట్టి ప్రతి విషయాన్ని ముందుగా ఆలోచించుకొని, మాట్లాడుకొని చేయటం ఒకటైతే, కేవలం హాఫెజార్డ్‌గా ఆలోచించకుండా వెళ్ళిపోయి సమస్యలను కొని తెచ్చుకోవటం ఇంకోటి. అయితే ఈ సమస్యలను కొని తెచ్చుకోవటం కొన్నిసార్లు ఎలాగైపోద్దంటే పరిస్థితి మాట్లాడుకోకపోవటం వలన ఇక పరిస్థితులు చెయ్యి దాటిపోతాయి. చెయ్యి దాటిపోయినప్పుడు ఇక మనం ఏమీ మాట్లాడలేని పరిస్థితికి వచ్చేస్తాం. మనకు అర్థమవుతుంది ఇది సమస్య అని, మనకు అర్థమవుతుంది ఇలా ఉండకూడదని, మనకు అర్థమవుతుంది దీని పరిష్కారం ఏంటో, కానీ పరిష్కారం కూడా చెప్పలేము. ఆ టైంలో పరిష్కారం చెప్పినా అది ఎవరు అంగీకరించడానికి సిద్ధంగా ఉండరు. అప్పుడు మనం ప్రేక్షకులం అయిపోతాం. సమస్యలు ఒక తుఫానులాగా, ఒక సునామీలాగా వచ్చి కుటుంబాన్ని మొత్తాన్ని ఆక్రమించేసి పాడు చేసేస్తాయన్నమాట. అన్నీ తెలుస్తూ ఉంటాయి. ఏమీ చేయలేని పరిస్థితికి దిగజారు. అందుకని దేవుని బిడ్డలారా, మన యొక్క కుటుంబాలలో అలాంటి తుఫానులు రాకూడదు. ఎలాంటి తుఫానులు? అనాలోచితంగా ప్రవర్తించే ప్రవర్తన వలన కలిగేటువంటి తుఫానులు రాకూడదు. అలా రాకుండా ఉండాలంటే మనం ఖచ్చితంగా టైం తీసుకొని, కూర్చొని, మాట్లాడుకొని, విషయాలు రాసుకొని, నువ్వెలా ప్రవర్తించాలి, నేనెలా ప్రవర్తించాలి, నువ్వెలా మాట్లాడాలి, నేనెలా మాట్లాడాలి, నువ్వేం చేయాలి, నేనేం చేయాలి అనే విషయాలన్నీ రాసుకొని ప్రార్థనాపూర్వకంగా ప్రభు సన్నిధిలోకి వెళ్ళి, ప్రభువా ఇది మేము ఆలోచించినటువంటి విషయం, మాకు సహాయం దయచేయండి, మాకు సామర్థ్యం ఇవ్వండి, నీ కృపచేత మమ్మల్ని నడిపించండి అని ప్రభు సన్నిధిలో ప్రతిరోజు మనల్ని అప్పగించుకుంటూ మనం చేస్తే, అప్పుడప్పుడు ఎంత ప్లాన్ చేసినా చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ మనం వాటిని సులువుగా అధిగమించగలం. మన పిల్లలు కూడా దీవించబడతారు అలాంటి పరిస్థితే కనుకుంటే. వాళ్ళకి నెమ్మది ఉంటుంది. వాళ్ళు చక్కగా చదువుకుంటారు, చక్కగా ప్రయోజకులు అవుతారు, దేవుడు నియమించిన స్థానంలో ఉంటారు. మన యొక్క ఫ్యామిలీ సంతోషంగా ఉంటుంది. నీ ఫ్యామిలీ సంతోషంగా ఉంటే సంఘం సంతోషంగా ఉంటుంది. సంఘం సంతోషంగా ఉంటే సమాజం అంతా బాగుపడుతుంది. దేవునికి మహిమ కలుగుతుంది. అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, నీకు వందనాలు. ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ సహవాసాన్ని బట్టి నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ వాక్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మా నిమిత్తమై ప్రభువా నీవు వ్రాసి ఉంచిన ప్రతి వాక్యాన్ని బట్టి మేము నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. కుటుంబాలుగా ప్రభువా మేము స్థిరపడి
నీ నామాన్ని మహిమపరచాలని నీవు చేసిన ప్రణాళికను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. అవును ప్రభువా, ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబము దీవించబడాలి. అరమరికలు లేని అన్యోన్యమైన సహవాసములో కొనసాగాలి. ఎటువంటి దాపరికాలు లేకుండా చక్కగా మాట్లాడుకొని నీ వాక్యాన్ని బట్టి వారి మాటలను, వారి ఆలోచనలను, వారి క్రియలను, వారి యొక్క సహవాసాన్ని స్థిరపరచుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయం దయచేయండి ప్రభువా. ఈ భూమి మీద దీవించబడిన కుటుంబాలుగా మీరు ప్రతి కుటుంబాన్ని చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఇప్పటికే మరి సమస్యలలో ఉన్నటువంటి కుటుంబాలు ఏమైనా ఉన్నట్లయితే తండ్రి, మీరు వాటిని దర్శించండి, నీ అద్భుత కార్యాన్ని చేయండి. వారిని ప్రభువా మీరు క్రమపరచండి, సమాధానపరచండి, సంతోషం చేత నింపండి. నీ దీవెనకు యోగ్యంగా ఆ కుటుంబాన్ని తీర్చిదిద్దమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తద్వారా వారి పిల్లలు, వారి చుట్టుప్రక్కల ఉండే కుటుంబాలు ఎంతో నెమ్మది పొందేలాగిన సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నన్ను, నా కుటుంబాన్ని నీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాను. సహాయం దయచేయండి దేవా. వాక్యాన్ని మా యందు స్థిరపరచమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలానే ఇక్కడున్నటువంటి వారిలో ఎవరికైనా ఎటువంటి మరి సమస్యలు, అనారోగ్య పరిస్థితులు ఉంటే వారిని మీరు ప్రత్యేకంగా దర్శించి నీ బలమైన కార్యాన్ని జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలానే రాలేకపోయినటువంటి వారిని బట్టి నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి పరిస్థితుల్లో మీరు వారికి సహాయం దయచేయండి. మేము ఇక్కడి నుంచే బయలుదేరుతుండగా మాకు తోడుగా నీ సన్నిధి ఉంచండి. ఈ వారమంతట్లో జరిగేటువంటి ప్రతి కార్యక్రమంలో మీరే సహాయం దయచేయండి. సంఘమంతటిని క్షేమకరమైనటువంటి స్థితిలో అభివృద్ధి పరచుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నెలని సేవ జరుగునట్లు దీవించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలానే ప్రభువా, మరి ఈరోజు ప్రత్యేకంగా జరునైన యవ్వన సమాజం, అలానే గొల్లలపాలెంలో సంఘ ఆరాధన, వీటన్నిటిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి చోట నీ కార్యాన్ని మీరే జరిగించుమని మమ్మల్ని నీ చేతులకు అప్పగించుకుంటూ మా పొరపాట్లను మన్నించి మమ్మల్ని నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో అడుగుచూ ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకము నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయము, మా రుణస్థులను క్షమించిన ప్రకారం క్షమించు, అంశోలను తేక కీడును తప్పించు. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకందరకు, మన కుటుంబములకు, సంఘమంతటికి సదాకాలము తోడే ఉండునుగాక. ఆమేన్.